దేహాన్ని ధరించుకొని ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీ వలె నా వలె ఒక దేహాన్ని ధరించుకొని వచ్చాడు. ఎందుకు? నీ పాపాలు నా పాపాలు క్షమించబడాలంటే అని అన్నాడు. నా పిల్లలు రక్త మాంసములు కలిగిన వారు, వారి పాపములకు ప్రాయశ్చిత్తము రక్త మాంసముల ద్వారానే జరగాలని అనుకున్నాడు ఆయన. అందుకే ఆ శిలువలో తను తాను యాగముగా చేసుకున్నాడు. హల్లెలూయా! యాగమైపోయినాడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఆ 3 మేకుల మధ్య వేలాడినాడు ఆయన. ఆయన కొరడాలతో కొట్టినప్పుడు ఒక్కొక్క మాంసపు ముద్ద ఎగిరిపడింది. నా ఎముకలను నేను లెక్కించగలను అన్నాడు. అంటే మాంసమే లేకపోతే ఎముకలు బాగా బాహాటంగా కనబడతా ఉన్నాయి. ఆయన పిల్లరా, ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత. ఆయన దెబ్బలు తిన్నాడు. ఎందుకు? నిన్ను బాగు చేయాలని ఆయన దెబ్బలు తిన్నాడు. పిల్లరా, అయితే ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన సమాధిలోనే ఉంటే మనకు దేవుడు కాదు, కానీ ఆయన సమాధిలో నుంచి సజీవుడై తిరిగి లేచి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు యావత్తు భూమండలానికి ఆయన తను తానే మహిమోన్నతంగా కనపరుచుకున్నాడు. దాన్ని బట్టి ప్రపంచమంతా ఆయనను ఆకర్షించుకున్నాడు. ఆయన ప్రపంచమంతా ఆయన ఆరాధిస్తా ఉంది. యేసుక్రీస్తు లేని ఊరేదో చెప్పండి, యేసుక్రీస్తు లేని పల్లెదో చెప్పండి, యేసుక్రీస్తు లేని పట్టణం ఏదో చెప్పండి, యేసుక్రీస్తు లేని దేశం ఏదో చెప్పండి. ప్రపంచాన్ని ఆకర్షించుకున్నాడు ఆయన. ఏంది? ఒక్క పునరుద్ధానం, సమాజం నుంచి తిరిగి లేచాడు. అలెగ్జాండర్ చక్రవర్తి భూమండలమును కత్తివాత చేత ప్రపంచాన్ని జయించాడు. అయితే అలెగ్జాండర్ చక్రవర్తి సమాధిలోనే ఉన్నాడు. నీరో చక్రవర్తులు ఎంతో మంది ప్రపంచాన్ని జయించారు. భూమండలం మీద రోమా సామ్రాజ్యం 1000 సంవత్సరాలు పరిపాలన చేసింది. అయినా వాళ్ళ రాజులందరూ ఎక్కడున్నారు? సమాధుల్లోనే ఉన్నారు. పర్షియా రాజులు, మాదీయ పారసిక రాజులు, రోమన్ రాజులు, గ్రీకు చక్రవర్తులు, ఇక్కడ మన భారతదేశపు అశోక సామ్రాట్ చక్రవర్తి కూడా అందరూ చనిపోయారు. అందరూ చనిపోయి సమాధిలోనే ఉన్నారు. మహాత్మా గాంధీ చనిపోయాడు. ఎక్కడున్నాడు? సమాధిలోనే ఉన్నాడు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ వీళ్ళందరూ చనిపోయారు, సమాధిలోనే ఉన్నారు. ఎవరు బయటికి రాలేదు. వీళ్ళందరూ గొప్పవారు, వీళ్ళందరూ చక్రవర్తులు, వీళ్ళందరూ రాజకీయ నీతి కలిగిన వాళ్ళు. ఎవరు కూడా సమాధి నుంచి బయటికి రాలేదు. కానీ ఒక్కడు మాత్రం లేచి వచ్చాడు. సమాధి తర్వాత జరిగే ప్రతి సంగతిని గురించి చెప్పడానికి అర్హుడైన వాడు కూడా వచ్చాడు. ఆయనే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా! 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 ఒక్కడు మాత్రం సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. సమాధి తర్వాత ఏం జరుగుతుందో సమాజానికి తెలియదు. తెలియ చెప్పాలని ఆయన నీకు వచ్చాడు. అంతవరకు అందరూ సమాధులే ఉన్నాయి. ఒక్క సమాధి మాత్రం తెరవబడింది. అది ఇశ్రాయేలు దేశంలో నేటికి ఉంది. ఆ సమాధి పైన ఈలాగు రాయబడింది: ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు, ఈయన నజరేయుడైన యేసు అని రాయబడింది.